అందరికీ నమస్కారం. నేను మీ హోతా పద్మినీదేవిని. విహారి నవల 8వ భాగంలోకి మీకు అందరికీ స్వాగతం. ఏం జరిగిందమ్మాయి? నీ ఉద్యోగం ఎందుకు పోయింది? అప్పటికి 16వసారి గోవర్ధనం ఆ ప్రశ్న అడగడం. అప్పటి వరకు పెదవి కదపని అపర్ణకి జరిగిందంతా చెప్తే ఆయన మరో ఉద్యోగం ఏదైనా చూస్తాడేమో అనే ఆశ కలిగింది. ఆమె క్లుప్తంగా జరిగిందంతా చెప్పింది. మగతోడు లేకపోతే ఆడదాని జీవితం ఇలాగే ఉంటుంది అన్నాడు ఆయన నిట్టూరుస్తూ. అదే నీకు ఒక మగవాడి అండదండలున్నాయనుకో, నీ జోలికి ఎవరూ రారు. అసలు నీ వైపు కన్నెత్తి చూడడానికే సాహసించరు. నిజమే, ఆ అదృష్టం నాకు కరువైపోయింది. ఏం చెయ్యను? నా భర్త లేకపోయినా ఈ పిల్లల కోసమైనా కష్టపడాలి, తప్పదు. అపర్ణ విషాదంగా నిట్టూర్చింది. ఉద్యోగం పోయింది, మరి ఇప్పుడేం చేస్తావు? మరో ఉద్యోగం వెతుక్కోవాలి. మీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఏదైనా ఉద్యోగం ఇప్పించకూడదా బాబాయ్ గారు? నేనా? ఉద్యోగమా? భలేదానివమ్మా. నేనేం మినిస్టర్ని అనుకున్నావా? ఆయన పెద్ద జోక్ విన్నట్టు పగలబడి నవ్వాడు. నా మాట విని మరో మార్గం ఏదైనా ఆలోచించు. ఒంటరాడిదానివి, మగాళ్ళ మధ్యకి వెళ్ళి ఉద్యోగం చేయలేవు. అపర్ణకి ఆయన నుంచి తనకి కానీ ఉపకారం లేదని అర్థమైంది. ఏ చిన్న ఉద్యోగమైనా సంపాదించుకోవాలని ఆ క్షణంలోనే నిశ్చయించుకుంది. అపర్ణకి నిస్పృహతో కన్నీళ్ళు వస్తున్నాయి. వారం రోజులుగా కాళ్ళు అరిగిపోయేలా తిరుగుతున్నా ఆమెకి ఉద్యోగ ప్రయత్నంలో చుక్కెదురే అయింది. చేతిలో ఉన్న కాస్త డబ్బు అయిపోయింది. శరీరంలో ఓపిక సన్నగిలింది. నిరాశ మిగిలింది. ఉద్యోగం దొరకడం ఎంత కష్టమో అర్థమైంది ఆమెకి. నీతి నియమాలు విడిచిపెట్టి శరీరాన్నైనా అమ్ముకోవాలి, లేదా అభిజాత్యాన్ని విడిచి వంటలక్కగానైనా స్థిరపడాలి. అమ్మా, ఆకలేస్తోంది. పాప బిక్కమొహంతో వచ్చి అడగడంతో ఆలోచనలోంచి తేరుకుంది అపర్ణ. అన్నం తిందుగాని రా అమ్మ అంటూ వంటింటి వైపు వచ్చిన ఆమె ఎదుటి దృశ్యాన్ని చూసి నీరుగారిపోయింది. గిన్నెలో ఉన్న అన్నం తిని గిన్నెని నాకుతున్న కుక్క అలికిడి విని పరిగెట్టింది. డబ్బాలో బియ్యం నిండుకున్నాయని గుర్తొచ్చిన అపర్ణ కోపంగా అడిగింది. తలుపులు ఎవరు తెరిచారు? నేనేనమ్మా. తన అసక్తతని ఆ పిల్లపై చూపిస్తూ దబదబా బాధింది. వెక్కి వెక్కి ఏడుస్తూ అంది పాప. అమ్మా, ఇంకెప్పుడు ఆకలని ఏడవనమ్మా. నువ్వు పెట్టినప్పుడే తింటాను. అపర్ణ కడుపులో దేవినట్టు అయింది. ఆ పిల్లని గుండె కదుముకుని తను ఏడ్చింది. ఆమెకి భర్త జ్ఞాపకం వస్తున్నాడు. నడి సముద్రంలో నావను వదిలేసినట్టుగా తనని పిల్లల్ని, దిక్కులేని పక్షుల్ని చేసిపోయిన అతన్ని తలుచుకుని విలపించింది. ఎందుకమ్మాయి పిల్లని అలా ఏడిపిస్తున్నావు అంటూ వచ్చాడు గోవర్ధనం. అపర్ణ తడబాటుగా కళ్ళొత్తుకుంది. ఏం లేదండి, ఐస్ క్రీమ్ కావాలని పేచీ పెడుతుంటే జలుబు చేస్తుందని. అయ్యో, వాళ్ళ నాన్నగారు ఉంటే పిల్లల్ని ఎంత గారాభంగా చూసుకునేవారు. రా పాప, నేను కొంటాను. ఆయన పాపనెత్తుకున్నాడు. అపర్ణ పాపని కళ్ళతోనే మందలించింది. పాప ఠక్కున ఆయన సంక దిగిపోయింది. మంచి క్రమశిక్షణతోనే పెంచుతున్నావు అన్నమాట పిల్లల్ని. అన్నమైనా పెట్టు పాపం. పెడతాలండి, ఇబ్బందిగా అంది. ఆయన అక్కడున్న కుర్చీలో కూర్చున్నాడు. ఈ అన్నాళ్ళు ఇలా పస్తులుంటావు అపర్ణ? పిల్లలకి అన్నమైనా పెట్టలేనిదానివి ఇంటద్దు ఎలా కడతావు? అపర్ణ గుండె గొబగబలాడింది. ఇల్లు ఖాళీ చేయమంటాడేమో. ఆమె ఆలోచన సరిగ్గా గ్రహించినట్టు అన్నాడు. నువ్వు అద్దె ఇవ్వకపోతే ఇల్లు ఖాళీ చేయమని అన్నాం. నీకు గూడు ఎంత అవసరమో నాకు తోడు అంతే అవసరం. నాకు తోడుగా నువ్వు ఉంటానంటే నీకు అండగా ఉంటాను నేను. బాబాయ్ గారు, మీ మాటలు నాకేం అర్థం కావడం లేదు అంది అపర్ణ అయోమయంగా చూస్తూ. బాబాయ్ గారు కాదు, బావగారు అని పిలువు. అపర్ణ దిమ్మెరపోయింది. ఆయన మాటల్లో నా ఆంతర్యం బాధపడింది ఆమెకి. నడివయసు దాటుతున్న వ్యక్తి. ఇదేం బుద్ధి? అంతవరకు ఆయనపై ఉన్న గౌరవభావం ఎవరో చేత్తో తీసేసినట్టు పోయి ఆమె మనసంతా జుగుప్సతో నిండిపోయింది. వ్యవహారం మన ఇద్దరి మధ్య ఉంటుంది, ఆలోచించుకో. నువ్వు కాదంటే ఇల్లు రేపే ఖాళీ చేసేయాల్సి ఉంటుంది. నువ్వు కాదనవులే, నాకు తెలుసు. నీకు ఈ గూడు లేకపోతే నువ్వు నీ పిల్లలు దిక్కులేని పక్షులు అయిపోతారు. రాత్రి 11 గంటలకి తలుపు తీసుంచు, వస్తాను. ఆయన వెళ్ళిపోయాడు. అపర్ణ కుప్పకూలిపోయింది. నా మాట కాదంటే ఇల్లు ఖాళీ చేసేయాల్సి వస్తుంది. నువ్వు నీ పిల్లలు గూడులేని పక్షులు అయిపోతారు. ఆయన స్వరం బెదిరింపుగా మళ్ళీ మళ్ళీ చెవుల్లో ప్రతిధ్వనిస్తుంటే ఆమె అలాగే కూర్చుండిపోయింది. ఆయన మాట వింటే తనకు గూడు తోడు కూడా దొరుకుతాయి. పోనీ అలా చేస్తేనే. అమ్మా, తమ్ముడు ఏడుస్తున్నాడు, కాసిన పాలు. పాప బిక్కమొహంతో అడుగుతూ ఉంటే అపర్ణ గుండెనెవరో పిండినట్టు అయింది. చేతిలో చిల్లి కానీ లేని తను పిల్లవాడికి పాలు ఎలా కొనగలదు? అపర్ణ బాబుని ఒడిలోకి తీసుకుని స్తన్యం వాడి నోటికి అందించింది. పాలు రాని రొమ్ముని అప్పుడే వస్తున్న పళ్ళతో వాడు గట్టిగా నొక్కి పాలు తాగడానికి ప్రయత్నిస్తూ ఉంటే రక్తపు బొట్లు కారుతున్నాయి. ఆమె కన్నీళ్లు వాడి పెదవులపై పడింకిపోతున్నాయి. రాత్రి 10 గంటలు దాటింది. కొండలోని చన్నీళ్లతో ఆకలి తీర్చుకుని పిల్లలిద్దరూ శోష వచ్చినట్టు పడుకుని ఉన్నారు. అపర్ణ అలాగే కూర్చునుంది. అవును కాదుల మధ్య ఆమె మనసు ఊగిసలెడుతోంది. తలుపు తట్టని శబ్దం. అపర్ణ,
ఇంటాయన స్వరం వినిపించింది. స్టేషన్లోకి అడుగుపెడుతున్న బద్రీనారాయణ గారిని చూస్తూనే ఇన్స్పెక్టర్ అంశుమాలి ముఖం ఆందోళనామయమైంది. ఆయన కులకర్ణి విషయం అడిగితే ఏం జవాబు చెప్పాలి? బాబు, మా కులకర్ణి జాడ ఏమైనా తెలిసిందా? అంశుమాలి కళ్ళ ముందు యాక్సిడెంట్లో ఆనవాలు పట్టడానికి వీలు లేకుండా నుగ్గునుగ్గైన ముఖంతో ఉన్న కులకర్ణి మృతదేహం కనిపించింది. అతని మరణ వార్త ఆయనకి ఎలా చెప్పాలో అర్థం కాలేదు అతనికి. అతను సానుభూతిగా ఆయన వైపు చూస్తూ అన్నాడు, చూడండి సార్, మేము ఇన్వెస్టిగేషన్ ప్రారంభించాం. ఆచూకీ తెలియగానే మేమే అతన్ని స్వయంగా మీకు అప్పగిస్తాం. మీరు ఇలా శ్రమపడి రావడం ఎందుకు? చిన్నగా నవ్వాడు ఆయన. ఆ నవ్వులో విషాదం తొంగి చూసింది. వాడెక్కడో బతికే ఉన్నాడు, ఎప్పటికైనా తిరిగి వస్తాడనే ఆశతోనే బతుకుతున్నాను నాయన. ఈరోజైనా చల్లని వార్త చెప్తామనే ఆశతో వచ్చాను. పాపం, మీ లోటేమీ లేదులే. మీ ప్రయత్నం మీరు చేస్తూనే ఉన్నారు. నా అదృష్టం ఇలా ఉంటే మీరేం చేస్తారు? ఆయన నిట్టూర్చి వెందిరిగాడు. అంశుమాలి చెమ్మగిలిన కళ్ళతో ఆయన వైపే చూస్తున్నాడు. కులకర్ణి జాడ తెలిసిందా? మరో పావుగంట తర్వాత స్టేషన్లోకి అడుగుపెట్టిన ఫణీంద్ర భూపతిని, ఆయన వెనకే వచ్చిన పాపికొండల్ని చూస్తూనే నిటారుగా అయ్యాడు అంశుమాలి. మీరు ఊహించింది నిజమే. విహార్ బతికే ఉన్నాడు. యాక్సిడెంట్లో చనిపోయింది కులకర్ణే. కసితో వంపు తిరిగాయి తన పెదవులు. అదే ఫణీంద్ర స్థానంలో ఒక సామాన్యుడు ఉంటే అతడే ఆ దారుణ మారణకాండకి కారకుడని తెలిస్తే అతన్ని లాకప్లోకి తోసేవాడే. కానీ అతనికి ఎదురుగా ఉన్నది మామూలు నేరస్తుడు కాదు. నిశ్శబ్దంగా శాలితేలని లేపేయగల, చట్టానికి దొరకకుండా ఘోరాలను చేయగల నరరూప రాక్షసుడు. విజయగర్వంతో నవ్వాడు ఫణీంద్ర. నేను చెప్పానుగా ఇన్స్పెక్టర్, మీరు హంతకుల్ని పట్టుకోలేకపోవడమే కాదు, హతులని గుర్తించలేని దుస్థితిలో ఉన్నారు. యూ బాస్టర్డ్, నువ్వు చేసిన హత్యను యాక్సిడెంట్గా లోకాన్ని నమ్మించి చట్టం బారి నుంచి తప్పించుకోగలిగావు. కానీ ఎప్పటికైనా నీ నాటకానికి తెరపడే రోజు వస్తుంది. ఏమీ చేయలేని నిస్సహాయతతో పళ్ళు కొరుక్కున్నాడు అంశుమాలి. దర్పంగా మేసం మేలేసి ముందుకు నడిచాడు ఫణీంద్ర. కోరగా ఇన్స్పెక్టర్ వైపు ఓ చూపు విసిరి ఆయన్ని అనుసరించాడు పాపికొండలు. కులకర్ణింటికి పాని, కారు ఎక్కి డ్రైవర్తో చెప్పాడు ఆయన. దేనికో తెలుసుకోవచ్చా దొర? అడిగాడు పాపికొండలు. కొడుకుపోయిన దుఃఖంలో ఉన్న ముసలాయన్ని పరామర్శించడానికి. తను తప్ప లోకంలో ఎవరూ గొప్పవాళ్ళు కాకూడదనే ఆయన సిద్ధాంతాన్ని, తను సుఖంగా లేడు కాబట్టి ఇంకెవరూ సుఖంగా ఉండకూడదనే మూర్ఖత్వాన్ని బాగా ఎరుగున్న పాపికొండలు ఆయన ఏం చేయబోతున్నాడో ఊహించుకుని కుటిలానందంతో నవ్వుకున్నాడు. ఇద్దరు నరరూప రాక్షసులు వెల్లడి చేయబోతున్న భయంకరమైన నిజం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకోబోతోంది. పోలీస్ స్టేషన్ నుంచి తిరిగొచ్చిన బద్రీనారాయణ గారు నిస్తేజంగా కూర్చునున్నాడు. కొడుకును గురించి ఇవాళైనా చల్లని కబురు వింటాడని ఆశపడ్డాడు. కానీ ఇన్స్పెక్టర్ మాటలను బట్టి చూస్తే కొడుకు జాడ తెలియడం దుర్లభం అనిపిస్తోంది. అసలు వాడు బతికే ఉన్నాడా లేక? గుండెల్లో కలుక్కుమన్న బాధ. కొడుకు బతికున్నాడో లేదో తెలియక ఎంతగా అల్లాడిపోతున్నాడే. నిజంగా వాడి గురించి వినకూడని వార్త ఏదైనా వింటే తను భరించగలడా? ఆయనకి కన్నీళ్లు పొంగొచ్చాయి. ఉత్తరయంలో ముఖం దాచుకుని నిశ్శబ్దంగా విలపించసాగారు ఆయన. అప్పుడే ఆ ఇంటి ముందు కారు ఆగింది. ఫణీంద్ర, ఆ వెనకనే పాపికొండలు ఇంట్లోకి ప్రవేశించారు. ఆగంతకులను చూసి కన్నీళ్లను ఆపుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తూనే లేచి నిలబడ్డాడు బద్రీనారాయణ గారు. తమరు? అర్ధోక్తిలో ఆగాడు. మా దొరగారు ఫణీంద్ర భూపతి గారు, చెప్పాడు పాపికొండలు. నమస్కారం, చేతులు జోడించాడు ఆయన. రండి, కూర్చోండి. పర్వాలేదు, వెడతాం. మీకు ఈ వయసులో ఇంత కష్టం వచ్చిందని విని చూసిపోదామని వచ్చాం. మా కులకర్ణి మాయమైన సంగతి తమ దాకా వచ్చిందనమాట. విషాదంగా నిట్టూర్చాడు బద్రీనారాయణ గారు. మృత్యువాత నుంచి తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు కదా అన్నాడు ఫణీంద్ర. మీరంటున్నది? గుండె గొంతుకులోకి వచ్చింది బద్రీనారాయణ గారికి. కొడుకు చేత తలకరువు పెట్టించుకునే యోగం మీకు లేకపోయినా కనీసం చనిపోయిన కొడుక్కి ఉత్తరక్రియలు జరిపించే అదృష్టం కూడా లేకుండా చేశారు పోలీసు అధికారులు. అంటే ఆ యాక్సిడెంట్లో చనిపోయింది విశ్వేశ్వర శాస్త్రి గారి అబ్బాయి విహారి కాదు, కులకర్ణి. పిడుగుపడ్డట్టు ధ్వనించాయి ఆ మాటలు. తన చుట్టూ ఉన్న వస్తువులన్నీ గిరగరా తిరిగిపోతున్న అనుభూతి కలిగింది. బీపీ రైజ్ అయింది. ఎక్కడో నరం చిట్లినట్టు అయింది. గుండెని చేత్తో అదుముకుంటూ నేల కూలారాయన. తెరిచి ఉన్న ఆయన కళ్ళు ఎక్కడో పైలోకంలో ఉన్న కొడుకుని చూస్తున్నట్టున్నాయి. 75 ఏళ్ల బద్రీనారాయణ గారి కాయం అగ్నికి ఆహుతవుతుంటే చెమ్మగిలిన కళ్ళతో చూస్తున్నాడు విఠల్. తల్లిదండ్రులు లేని అతను బద్రీనారాయణ గారిలో తండ్రిని చూసుకున్నాడు. ఆయన కూడా విఠల్ని పుత్రవాత్సల్యంతోనే అభిమానించేవాడు. ఆ అభిమానమే విఠల్ని బద్రీనారాయణ గారి అంత్యక్రియల్ని తన భుజస్కంధాలపై ఉంచుకునేలా చేసింది. విఠల్ శవదహనం పూర్తయ్యేదాకా ఆగి బరువెక్కిన హృదయంతో వెనుదిరిగాడు. జరిగిందంతా విన్నాను. ఒక విధంగా మృత్యుముఖంలోకి వెళ్ళి తిరిగి వచ్చినట్టే మీరు, డాక్టర్ చంద్రశేఖరం అన్నాడు. అవును, విహారికి తనని బంధించిన ఆ వ్యక్తి
తనని ఎందుకు చంపలేదో ఇప్పటికే అర్థం కావడం లేదు. తనని అతను చంపేసి ఉంటే అనే ఊహ అతని శరీరాన్ని జలధరింపజేస్తోంది. డాక్టర్ విహారి బతికే ఉన్నాడనే వార్త ఆ హాస్పిటల్లో వ్యాపించడానికి ఎంతో సమయం పట్టలేదు. ఆ రాత్రి 10 గంటల వేళ రోడ్డుపై నడుస్తున్న విహారికి తననెవరో వెంటాడుతున్న అనుమానం వచ్చింది. అతను క్యాజువల్గా తల తిప్పి చూశాడు. తన వెనక కాస్త దూరంలో నడుస్తున్న నలుగురు దృఢకాయలను చూడగానే చీమలు పాకినట్టు జలధరించింది అతని శరీరం. అతను తల తిప్పుకుని నడక వేగం హెచ్చించాడు. ఆ నలుగురు తనని వెన్నంటి వస్తున్నారని కరకరలాడుతున్న వాళ్ళ బూట్ల శబ్దాన్ని బట్టి తెలుస్తోంది. తను వాళ్ళ నుంచి తప్పించుకోలేనని అర్థమైంది విహారికి. అతను ఆగిపోయాడు. వంగి రోడ్డు మీద ఏదో వస్తువు కోసం గాలిస్తున్నట్టు వెతకసాగాడు, కనుచివర్ల నుంచి పరిసరాలను పరికిస్తూ. రోడ్డుకు ఆ వైపునున్న ఇరానీ హోటల్లో ఒక టేబుల్ ముందు కూర్చుని పేపర్ ముఖానికి అడ్డం పెట్టుకునున్న ఆ వ్యక్తిని చూశాడు. విహారీ తన వైపు చూడగానే చటుక్కున తలదించేసుకుని పేపర్ చదువుతున్నట్టు నటించసాగాడు గోకుల్. అతనికి టెన్షన్గా ఉంది. తను నియమించిన కిరాయి గుండాలు విహారీని కొట్టే సన్నివేశాన్ని చూడాలని అతని మనసు ఉవ్విళ్ళూరుతోంది. నీ శరీరంపై ఎన్ని కత్తిపోట్లున్నాయో రేపు లెక్క పెడతానురా అనుకున్నాడు. విహారికి అర్థమైంది, ఇది వీడి పని అన్నమాట. స్కౌండ్రల్. పళ్ళు కొరుక్కున్నాడు. వాడి వేలుతో వాడికైనా పొడుస్తాననుకుంటూ అప్పటికప్పుడు తోచిన ఉపాయాన్ని అమల్లో పెట్టాడు. వెనక్కి తిరిగి సీరియస్గా వాళ్ళ వైపు చూస్తూ దగ్గరికి రమ్మన్నట్టు సైగ చేశాడు. వాళ్ళు నలుగురు దగ్గరికి వచ్చారు. వాళ్ళేదో అనాలని నోరు తెరవబోయేంతలో అన్నాడు. ఇంకా నా వెనక నడుస్తారేంట్రా మీరు? అడుగో ఆ హోటల్లో టేబుల్ దగ్గర కూర్చుని పేపర్ చదువుతున్నాడు వాడు. వెళ్ళండి, వెళ్ళి మెత్తగా జావ చేయండి వాడిని. వాళ్ళు గోకుల్ని విహారిని మార్చి మార్చి చూస్తున్నారు. ఎవరో తెలియని సందిగ్ధ పరిస్థితిలో వాళ్ళు ఉండగానే విహారి పర్సు తీసి 500 తీసి వాళ్ళ చేతిలో పెడుతూ, ఇది ఉంచండి, మిగతాది పని అయ్యాక ఇస్తానన్నాడు. వాళ్ళు ముందుకు కదిలారు. గోకుల్ రోడ్డు మీద విహారి దగ్గరికి ఆ గోండాలు రావడం తనని చూపిస్తూ వాళ్ళకేదో చెప్పడం గమనిస్తూనే ఉన్నాడు. విహారి ఏం చెప్పుంటాడో అర్థమైన అతని శరీరం రోమాంచితమైంది. అతను ఒక్క ఉదుటను లేచాడు. ఇంతలో గోండాలు తన వైపు రావడం చూసి పరిగెట్టడం మొదలుపెట్టాడు. పరిగెడుతున్న గోకుల్ని చూసి గోండాలు అతనే విహార్ అనుకుని తమను చూసి అతను పారిపోతున్నాడు అనుకుని వెంటపడ్డారు. ప్రాణభయంతో పరిగెడుతున్న గోకుల్ని వెంటబడి తరుగుతున్న గోండాల్ని చూసి నవ్వుకుంటూ విహారి వెనుతిరిగాడు. గోవర్ధనం పొద్దుట 5ంటికే నిద్ర లేచాడు. అపర్ణ తిరస్కారం ఆయన మనసును మండిస్తోంది. ఎంత పొగరు దీనికి! తినడానికి తిండి లేకపోయినా పౌరుషానికి మాత్రం లోటు లేదు. తిట్టుకుంటూ అపర్ణన్న వాటా వైపు వచ్చిన ఆయన తలుపుకున్న తాళం కప్పని చూసి గతుక్కుమన్నాడు. అనుకున్నంత అయింది, ఇది అద్దె కట్టకుండానే ఉడాయించింది అనుకుంటున్న ఆయన బిక్కమొహంతో గుమ్మం దగ్గరగా కూర్చునున్న పాపం చూశాడు. ఏది మీ అమ్మ అడిగాడు. మరి ఇందాక రిక్షాలో వెళ్ళిందిగా. రిక్షాలోనా? ఎక్కడికి? తెలీదు, అడిగితే ఇప్పుడే వస్తానంది. గోవర్ధనం అనుమానంగా చూశాడు. ఆయనకి ఎందుకో అపర్ణ తిరిగి వస్తుందనే నమ్మకం కలగలేదు. అలాంటి దుర్భర పరిస్థితిలో కూడా తనకి లొంగని ఆమెని రకరకాల తిట్లతో దీవించాడు. ఈ పిల్లమండను కూడా వదిలేసి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? అప్పుడే ఆ వీధి మలుపు తిరుగుతూ కనిపించింది అపర్ణ. ఆయన ఆమెను చూస్తూ రకరకాల ఊహాగానాలు చేసుకోసాగాడు. అపర్ణ చేతిలోని బాబుని పాపకు అందించి కొంత డబ్బు ఆయనకు అందించింది. ఇదిగో బాబాయ్ గారు ఇంటద్దే, నేను ఇవాళే ఇల్లు ఖాళీ చేసేస్తున్నాను అంది. గోవర్ధనానికి నోట మాట రాలేదు. ఉన్నట్టుండి అంత డబ్బు అపర్ణకు ఎలా వచ్చిందా అనేది ఆయనకు అంతుపట్టలేదు. గంట తర్వాత ఆమె ఒక గోను సంచిలో కొద్దిపాటి సామాన్లు కట్టి ఆ ఇంటి నుంచి బయటకు ఎడుతుండగా అప్పుడు గ్రహించాడు అపర్ణ సామాన్లు అమ్మేసిందని. గోకుల్కి నిద్ర పట్టడం లేదు. ఎలా విహారి పడని వదిలించుకోవడం? కిరాయి గోండాలను పురమాయిస్తే విహారి వాళ్ళని తనపైకే విసుగొలిపాడు. సమయానికి పోలీసు వ్యాన్ అటుగా రావడం చూసి వాళ్ళు పారిపోయారు. లేకపోతే తను ఈ పాటికి యమపూరి చేరి ఉండేవాడు. ఈసారి తనే వాడిని చంపేయాలి, కసితేరా పొడిచి చంపేయాలి. అలా అనుకోగానే గోకుల్ మనసు స్థిమితపడింది. రాత్రి ఆలస్యంగా పడుకున్న గోకుల్ నిద్ర లేచేపటికి ఉదయం 8 గంటలైంది. అతను ముఖం కడుక్కుంటుండగా వచ్చి చెప్పింది యమున, నీకోసం డాక్టర్ చంద్రశేఖరం గారి డ్రైవర్ వచ్చాడురా. గోకుల్ గుండె గుబేలమంది. అతను త్వరగా ముఖం కడుక్కుని బయటకు వచ్చాడు. అయ్యగారు అత్యవసర పని మీద బొంబాయి వెళ్ళారు, మిమ్మల్ని హాస్పిటల్ చూసుకోమన్నారు చెప్పాడు డ్రైవర్. ఆ మాటతో అతని గుండె వేగం రెట్టింపయింది. ఏం చేయాలి ఇప్పుడు? ఎలా తప్పించుకోవడం? అతను ఆలోచిస్తుండగానే డ్రైవర్ తొందర చేశాడు. అవతల బోలెడు మంది పేషెంట్లు కాచుకుని కూర్చుని ఉన్నారు. త్వరగా రండి డాక్టర్ గారు. గోకుల్కి ఆ క్షణంలో తను విహార్ని కాను బాబోయ్ అని అరిచి అందరికీ చెప్పి అక్కడి నుంచి పారిపోవాలనిపించింది. అతను గత్యంతరం లేక గబగబా స్నానం ముగించి తయారై ఇచ్చాడు. కారు హాస్పిటల్ ముందు ఆగింది.
గోకుల్ దగ్గరికి వచ్చిన మొదటి పేషెంట్ 40 సంవత్సరాల వ్యక్తి. అతను వస్తూనే గోకుల్కి నమస్కరించి అన్నాడు, డాక్టర్, 4 రోజుల నుంచి తలనొప్పిగా ఉంటుంది. గోకుల్ అతని తలని పట్టుకుని ఆనపకాయనో గుమ్మడికాయనో పరీక్షించినట్టు పరీక్షించాడు. తర్వాత సీరియస్గా ప్రిస్క్రిప్షన్ రాశాడు. ఈ టాబ్లెట్లు వాడండి. అతను చీటీలోకి చూసి అన్నాడు, అనాసిన, అది వాడుతున్నాను డాక్టర్, ఏమీ గుణం కనిపించడం లేదు. అయితే అమృతాంజనం రాసుకోండి. అయినా తగ్గకపోతే కళ్ళు మూసుకుని పడుకోండి, అదే తగ్గిపోతుంది. నెక్స్ట్. అతను మాట్లాడేందుకు మరి ఆస్కారం ఇవ్వకుండా అన్నాడు. ఒక స్థూలకాయుడు కడుపు చేత్తో పట్టుకుని వచ్చాడు. కడుపు నొప్పి డాక్టర్. పొద్దుట ఏం తిన్నారు? ఏమీ తినలేదు. నిన్న రాత్రి మామూలుగానే భోజనం చేశాను. డైజిన్ టాబ్లెట్ ఇచ్చి పంపించాడు ఆయనకి. 18 ఏళ్ల అమ్మాయి బిక్కుబుక్కుమనే చూపులతో వచ్చింది. ఆమె ముఖంలో బాధతో విలవిల్లాడుతున్న భావం కదలడింది. కడుపు నొప్పిగా ఉందండి, నేల చూపులు చూస్తూ అంది. కుడివైపు వస్తోంది. అపెండిసైటిస్ కావచ్చు, అలా పడుకోండి చూస్తాను. ఆ అమ్మాయి ముఖంలో అంత బాధలో కూడా సిగ్గు కనిపించింది. ఆమె టేబుల్ మీద పడుకోగానే చెప్పాడు, చీర వదులు చేసుకోండి. ఆమె సందేహించడం చూసి చెప్పాడు, డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు సిగ్గుపడకూడదు. మీ జబ్బు ఏమిటో నేను కరెక్ట్గా డయాగ్నోస్ చేయాలి కదా. ఆమె చీర కొంచెం కిందకి లాక్కుంది. గోకుల్ ఆమె నాభిపై చెయ్యి ఆనించాడు. అతని చేతివేళ్లు అక్కడ కదలాడుతున్న తీరు, అతని కళ్ళల్లో వచ్చిన మార్పుని ఇట్టే పసిగట్టింది ఆమె. ఒక్క ఉదుటున చీర సరిచేసుకుని బయటకు పరిగెట్టింది. అవతల నిలబడిన ఆమె అన్నగారు అడిగాడు, ఏం లేదు, పద మరో డాక్టర్ దగ్గరికి. లేడీ డాక్టర్ దగ్గరికి ఎడదాం, ఆమె ఏడుపును ఆపుకుంటూ అంది. గోకుల్కి ఆ అనుభవం తమాషాగా ఉంది. లేత తమలపాకు లాంటి ఆమె పలచని నాభిభాగం గుర్తుకొస్తోంది. తర్వాత గోకుల్ జ్వరం అని వచ్చిన పేషెంట్లకి మెటాసిన్ టాబ్లెట్లు ప్రిస్క్రైబ్ చేశాడు. కావ్య కళ్ళల్లో నీళ్లు ఉరుతున్నాయి. శరీరం జుగుప్సతో జలధరిస్తోంది. ద్వంద్వార్థాలతో తను రాసిన ఉత్తరం ఆమె చేతుల్లో నలిగిపోతోంది. కావ్య, కాఫీ. గోకుల్ గదిలోంచి పిలిచాడు. కావ్య పలకలేదు. కనీసం అక్కడి నుంచి కదిలే ప్రయత్నం చేయలేదు. కావ్య, కాఫీ తీసుకెళ్ళి అన్నయ్యకి ఇయ్యి. వంటగదిలోంచి తల్లి పిలుపు వినిపించింది. నేనివ్వను, నువ్వే ఇచ్చుకో. కావ్య అరిచినట్టుగా అంది. ఆమెకి అకారణంగా కోపం వస్తోంది. ఆ ఉత్తరాల్ని ఎవరికి చూపించగలదు? ఎవరు ఆ వ్యక్తి పేడ నుంచి తనను తప్పించగలరు? మొదటిసారిగా అంత గట్టిగా మాట్లాడుతున్న కావ్య స్వరంలోని కరుకుతనం విస్మయపరిచింది యమన్ని. నీకేమైందా ఇవాళ అంటూ కూతురి దగ్గరికి వచ్చింది ఆవిడ. నేను మడిలో ఉన్నాను, ఇవాళకి కాఫీ కలిపి ఇచ్చేయమ్మా అంది బతిమలే ధారణలో. కావ్య ఇంకా గత్యంతరం లేక వంటగదిలోకి వచ్చి కాఫీ కలిపింది. కాఫీ గ్లాస్తో వచ్చిన ఆమెను చూస్తూ నవ్వాడు గోకుల్. కాఫీ ఇవ్వడానికి బతిమాలించుకోవాలా కావ్య? ఆమె మౌనంగా గ్లాసు బల్లపై పెట్టి వెందిరిగింది. సాయంకాలం సినిమాకి వెడదామా? నేనేం రాను, విసురుగా బయటకు వచ్చింది. గోకుల్ కాఫీ తాగుతూ వంటగది దగ్గరికి వచ్చాడు. ఇవాళ కావ్య అంత కోపంగా ఉంది. ఏమో, రోజు రోజుకి దానికి కోపం చిరాకు ఎక్కువవుతున్నాయి. పెదవి విప్పి ఏమీ మాట్లాడదు. గోకుల్ ఆలోచిస్తున్నాడు. తన ప్రవర్తనలో మార్పుని ఆమె పసిగట్టిందేమో. తను బయటపడిపోయే ప్రయోజనం లేదు. ఇంకొద్ది రోజులు తను విహారినేనని నమ్మిస్తే చాలు. అతను యమున వైపు చూస్తూ అన్నాడు, కావ్యకి పెళ్లి చేద్దాం అమ్మా. చేద్దాం, తగిన సంబంధం రావాలి కదా. మీ నాన్నగారు అదే అనుకుంటున్నారు. గోకుల్ కాఫీ గ్లాసు పక్కన పెట్టి లేచాడు. నేను విఠల్ దగ్గరికి వెళ్ళొస్తానమ్మా. సరేరా అందావిడ. విఠల్, రా విహారి, చాలా రోజులైన నువ్వు కనిపించి. విఠల్ విప్పారణ ముఖంతో ఆహ్వానించాడు అతన్ని. గోకుల్ లోపలికి వచ్చి కూర్చున్నాడు. ఈ మధ్య నువ్వు రావడం లేదు కదా మా ఇంటికి అన్నాడు. 4-5 సార్లు వచ్చాను, నువ్వు లేవు. ఓ, గోకుల్ మెడ వెనక తడుముకున్నాడు. బద్రీనారాయణ గారి మరణానికి పరోక్షంగా నేనే కారకుడినయ్యాను. ఆ యాక్సిడెంట్లో చనిపోయింది నేను కాదని, కులకర్ణని ఆయనకి తెలిసిపోయింది. కులకర్ణి ఎక్కడో ఉన్నాడనే ఆశతోనైనా ఇంకొద్ది కాలం బతికి ఉండేవాడు ఆయన. విఠల్ ముఖం విషాదమైంది. బాగుంది, అలా అని ఎన్నాళ్ళు దయగలం? కులకర్ణి బతికున్నాడో లేదోననే ఆందోళనే ఆయన్ని బాగా కొంగదీసింది. కొద్దిసేపు ఎవరికి వారే మౌనంగా ఉండిపోయారు. ఏమంటాడు ఫణీంద్ర? బాగా షాక్ తిని ఉంటాడు కదూ. పచ్చివలక్కాయ గొంతులో ఇరుక్కున్నట్టుంది వాడి పరిస్థితి. చచ్చిపోయాననుకున్నా నేను బతికుండడంతో అన్నాడు గోకుల్. కానీ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి విహారీ. ఫణీంద్ర పగబట్టిన తాచులాంటి వాడు. ఏ క్షణంలోనైనా దెబ్బతీయగలడు. నువ్వు అనుక్షణం అప్రమత్తతతో మెలుగుతూ ఉండాలి. తల పంకించాడు విహారీ. హిమతో నా పెళ్లికి వ్యవధి ఇంకెంతకాలం లేదు. పెళ్ళయ్యాక అతను నన్నేమీ చేయలేడు. కావ్యకి ఏమైనా సంబంధాలు చూస్తున్నారా? ఆ విషయం మాట్లాడడానికే వచ్చాను విఠల్. కావ్యని నువ్వు పెళ్లి చేసుకోకూడదు. విఠల్ ముఖంలో రంగులు మారిపోయాయి. అతను ముడిపడిన బురుగుడితో చూస్తున్నాడు. నువ్వంటే కావ్యకి ఇష్టం. స్నేహితులమైన మనం ఈ రకంగా దగ్గరైతే బాగుంటుందని నా అభిప్రాయం. ఏమంటావు?
చాలు, ఇంకా టాపిక్ అంతటితో వదిలే. విఠల్ ముఖం జేవురించింది. గోకుల్కి విఠలు ఎందుకంత ఇరిటేట్ అయ్యాడో అర్థం కాలేదు. ఆలోచించి చెప్పు, తొందర లేదు అంటూ లేచాడు. గోకుల్ వెళ్ళాక విఠల్ చిరాగ్గా తలుపు మూశాడు. ఛీ, వీడికేదో మతిపోయినట్టుంది. కావ్యపై తన అభిప్రాయం ఏమిటో తెలుసుండి కూడా చిచ్చి, అతని ముఖం ఎర్రబడిపోతోంది. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ తలుపు చప్పుడైంది. విఠల్ తలుపులు తెరిచాడు. ఎదురుగా ఉన్న విహారిని చూసి మొహం చిట్లిస్తూ రా అన్నాడు, ఇంకా తప్పదన్నట్టు. ఏమిట్రా ముఖం అలా చిటపట్లాడిపోతోంది? ఏం లేదు, మనుషులు వాయు వరసలను మర్చిపోయి ఎలా ప్రవర్తించగలుగుతున్నారా అని. నువ్వేం మాట్లాడుతున్నావురా? తెలుగే అర్థం కావడం లేదా? లేకపోతే నన్ను కావ్యని పెళ్లి చేసుకోమని అడుగుతావా? నేను కావ్యని నా చెల్లెలుగా చూసుకుంటున్నాను. కావ్య కూడా నన్ను కులకర్ణిని అన్నయ్య అనే కదా పిలిచేది. ఆ విషయం నీకు తెలుసుండి ఆ అమ్మాయిని చిచ్చి, అసలు ఆ ఊహ ఎలా వచ్చిందిరా నీకు? షటప్, ఏం వాగుతున్నావురా నువ్వు? విహారి ముఖం ఎర్రబడింది. నేనెప్పుడు అడిగాను? నోరు ముయ్యి. 5 నిమిషాల కిందట నువ్వు వచ్చి నానా చెత్త వాగిపోలేదు. విహారికి అర్థమైంది. ఒరేయ్, జాగ్రత్తగా గుండె చెక్కబట్టుకుని మరీ విను. ఇందాక వచ్చింది నేను కాదు, నా డబుల్. ఏమిటి? అవును, విహారి మొదటి నుంచి జరిగిందంతా చెప్పాడు. విఠల్ ముఖం పాలిపోయింది. ఇదెక్కడికి వాళ్ళరా బాబు? ఎవడు అసలువాడో ఎవడు నకిలీవాడో ఎలా కనిపెడ్డాం? ఒరేయ్, నువ్వు గొడవ చేయకు. వాడి అసలు స్వరూపం నేను బయటపెడతాను అన్నాడు విహారి. ఫణీంద్ర అంతగా ఎప్పుడూ ఇరిటేట్ అవ్వలేదు. ఆయన కళ్ళ ముందు విహారి కనిపిస్తుంటే రక్తం లావాలా ఉడుకుతోంది. చచ్చిపోయాడనుకున్న విహారి బతికుండడంతో సమస్య మళ్ళీ మొదటికొచ్చింది. విహారి తన ఇంటికి యథేచ్ఛగా రాకపోకలు సాగించడమే కాక హిమజ్వాలతో కలిసి షికార్లు కొడుతున్నాడు. ఆయన అసహనంగా తల విదిలించి పైకి చూశాడు. విహారితో కలిసి మేడమెట్లు దిగుతూ కనిపించింది హిమజ్వాల. తండ్రి తమను చూస్తుండడం గమనించి ఆమె విహారి చేయి పట్టుకుంది. మమ్మల్ని ఎవరు విడదీయలేరు సుమా అన్నట్టుంది ఆ ఇద్దరి చేతుల కలయిక. ఇద్దరూ ఆయన కళ్ళ ముందే నడిచి బయటకు వెళ్ళిపోయారు. వెనక నుంచి విహారిని గమనిస్తున్న ఫణీంద్ర కళ్ళల్లో ప్రతీకార జ్వాల భగ్గుమంది. శాంతమ్మ గదిలోకి వచ్చింది. కూనిరాగాలు తీస్తూ జడల్లగుంటున్న హిమజ్వాలను ఉద్దేశించింది. అయ్యగారు మిమ్మల్ని రమ్మంటున్నారమ్మా. దేనికి? తెలీదమ్మా. హిమ త్వరగా జడల్లుకుని కిందకొచ్చింది. పిలిచారట? ఎలాంటి సంబోధన లేకుండా కూతురు ఆ ప్రశ్న అడిగిన తీరు ఫణీంద్రలో కోపాన్ని రగిల్చింది. నాన్నగారు అని నోరారా పిలిచే పిల్ల ఎలా మారిపోయింది? ఆ మార్పుకి కారణం విహారి కదూ. ఆయన కసిగా పళ్ళు కొరుక్కున్నాడు. సాయంకాలం నిన్ను చూసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారు. పెళ్లివారా? హిమజ్వాల కనుబొమ్మలు పైకి లేచాయి. మనలో మనమాట. వాళ్ళకి విహారితో నా ప్రామాణ్యం గురించి తెలుసా? తెలుసు. తెలిసే నిన్ను చేసుకోవడానికి అంగీకరించారు. ఎవరో అంతటి సహృదయుడు. సాయంకాలం వస్తున్నారుగా, నువ్వే చూద్దు గాని నేను చెప్పడం ఎందుకు? ఫణీంద్ర తల తిప్పుకున్నాడు. ఆ సాయంకాలం పెళ్లి చూపులకు వచ్చిన వరుణ్ణి చూశాక తండ్రి తన పట్టుదలని నెగ్గించుకోవడానికి ఎంత హీనమైన పని చేయడానికైనా వెనుదీయడని మరోసారి అర్థమైంది ఆమెకి. 55 ఏళ్ల వయసు, స్థూలకాయంతో నెరిసిన జుట్టుతో ఉన్నాడు వరుడు. ఆ రాత్రి ఫణీంద్ర కూతురికి చెప్పాడు. నీ విషయం తెలిసిన వాళ్ళు ఎవరు నిన్ను పెళ్లి చేసుకోరు కాబట్టి ఆంధ్రదేశంలోని ఒక మారుమూల పల్లెలోని సంబంధం తెచ్చాను. రాజా కులపతిరాయలు తన 3 భార్యలు మరణించిన కారణంగా తన 14 పిల్లల్ని సాకే నిమిత్తం నిన్ను 4వ భార్యగా స్వీకరించడానికి అంగీకరించారు. ఫణీంద్ర స్వరం నుంచి ఆ మాటలు బరువుగా ధ్వనించాయి. ఆ సమయంలో తండ్రి ముఖంలోకి చూసి ఉంటే కనుక ఆయన కన్నీళ్లని చూడగలిగేది హిమజ్వాల. కానీ ఏహ్యత, తిరస్కారం, తృణీకారం లాంటి భావాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఆమె చేక్కరించి వడివడిగా తన గదిలోకి వెళ్ళిపోయింది. హిమ వెళ్ళిపోయాక ఫణీంద్ర తన గదిలోకి వెళ్ళి తలుపు మూసుకుని ముఖాన్ని చేతులతో కప్పుకుని విలపించసాగాడు. ఏం చేస్తున్నాడు తను? విరిసిన గులాబీ లాంటి కూతుర్ని తన పట్టుదలని నెగ్గించుకోవడానికి తనతో సమావేశకుడైన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడా? హిమని అల్లారు ముద్దుగా పెంచాడే, తన ప్రాణ సమానంగా ప్రేమించాడే, తన ఇష్టానికి వ్యతిరేకంగా విహారిని ప్రేమించిందని ఆమెకి ఇంత శిక్షను విధించాలనుకుంటున్నాడా? ఫణీంద్ర కుమిలిపోతున్నాడు. గోకుల్ షర్టు విప్పి స్టాండ్ మీద పడేసి మంచం మీద వాలి పుస్తకం పట్టుకున్నాడు. అతనికి పుస్తకాలు చదవడం అలవాట్లేదు. విహారి అలవాట్లని అభిరుచుల్ని అలవర్చుకుంటూ విహారిలా నటించడానికి చాలా కష్టపడాల్సి వస్తోంది అతనికి. అతను చదువుతున్న పుస్తకం పక్కన పెట్టి ఇటు తిరిగినవాడల్లా గుమ్మంలో నిలబడి తననే తదేకంగా చూస్తున్న యమునను చూసి తడబడుతూ లేచాడు. ఏమిటమ్మా? యమున అతని దగ్గరగా వచ్చింది. ఆమె చూపులు నిశితంగా అతని భుజాన్ని పరిశీలిస్తున్నాయి. గోకుల్ ఆమె చూస్తున్న వైపు చూశాడు. ఏముందక్కడ?
కుంకుడు గింజంత పరిమాణంలో ఉన్న నల్లటి ఆ పుట్టుమచ్చనైనా ఆవిడ తదేకంగా చూస్తున్నది. దాంట్లో విశేషం ఏం లేదే. కొంప తీసే విహారికి అలాంటి పుట్టుమచ్చ లేదా ఏమిటి? గోకులకి తను చేసిన పొరపాటు అర్థమైంది. అతను గభాల లేచి షర్టు ధరించాడు. అప్పటికే యమున కళ్ళ నిండా నీళ్లు ఉరుతున్నాయి. ఆమె అతన్ని గుండెలకు హత్తుకుంది. బాబు, నా కన్నా బంగారు కొండ. ఆవిడ అతన్ని పసివాడిని లాలించినట్టు లాలిస్తోంది. ఆవిడ అశ్రువులు అతని తలని అభిషేకిస్తున్నాయి. గోకులకి ఆవిడ తనపై చూపుతున్న ప్రేమ ఎప్పుడో కొన్ని సంవత్సరాల కిందట బలవన్మరణం పొందిన తన తల్లి లక్ష్మీదేవిని గుర్తుకు తెచ్చింది. అతను బలవంతంగా మనసులో నుంచి ఆ జ్ఞాపకాన్ని చెరిపేశాడు. యమున ఆ రాత్రంతా ఏడుస్తూనే ఉంది. తను చేసిన పాపం మరిచిపోలేని శాపమై ఆవిడ గుండెని తూట్లు పొడుస్తోంది. ఇంతటితో ఈ నవల 8వ భాగం సమాప్తం. మళ్ళీ 9వ భాగంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. ఈ నవల మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా నవలలను వినాలనుకునే వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.